అమ్మా రాధ, నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? అమ్మా నువ్వా? ఆగు! చచ్చిపోయిన రాధ ఎలా బ్రతుకొచ్చింది? పెళ్లి కాకుండానే రాధకి ఎలా బిడ్డ పుట్టింది? శోభ, అనవసరంగా ఆవేశపడకు, నన్ను అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. నాస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు, దాన్ని డ్రైవర్ ఇంట్లో పెట్టి చాటు మట్టుగా నాటకం ఆడుతున్నారు. శోభ, ఆఖరికి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా రాధ? ఆనాడు నువ్వు ఇల్లు విడిచావు, మావయ్య కన్ను మూశాడు. ఇప్పుడు అత్తయ్య నా దగ్గరే ఉంటుంది. చావు కోసం ప్రయత్నించి లేని కష్టాలు ఎదుర్కొని తెచ్చుకున్నావు రాధ. చావే నన్ను చూసి భయపడి పారిపోయింది బావా. చచ్చి కూడా బ్రతికుంది నా కోసం కాదు, బిడ్డ కోసం. కానీ ఇప్పుడు బిడ్డను కూడా దిక్కులేందని చేసిపోతున్నాను. నేను బ్రతికుండగా నీ బిడ్డ దిక్కులేంది ఎలా అవుతుంది రాధ? బావా, అవును రాధ, పాప నా దగ్గరే ఉంటుంది. ఈ రూపంలోనైనా మావయ్య రుణం తీర్చుకుంటాను. ఆయన ఆత్మశాంతి కోసమైనా పాపను నా కంటి పాపలా కాపాడుకుంటాను. బావా, పాప కోసం కష్టాలు కొని తెచ్చుకుంటావా? కష్టాలకు భయపడి బాధ్యతలు విడిచిపెట్టే పిరికివాణ్ణి కాదు రాధా. అయితే ఒక్క మాట. ఏమిటది? కటిక చీకటి లాంటి నా జీవితంలో పాప కాంతి కిరణం. అదైనా సుఖంగా బ్రతకాలి. ఒక హంతకురాలికి పతితకు పుట్టిన బిడ్డని పాపకి ఏనాడు తెలియకూడదు. రాధా, బాధపడకు. పాపకే కాదు, మనకు రంగనకు తప్ప ఎవరికీ తెలియనవసరం లేదు. ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది. శోభకు తెలియకుండా ఎలా ఉంటుంది బావా? తెలిసినా పర్వాలేదు, పరిస్థితుల్ని అర్థం చేసుకోగలదు. లేదు బావా, ఆడవాళ్ల మనసు ఆడవాళ్ళకే తెలుస్తుంది. పెళ్లి కాకుండా బిడ్డను కన్న పతితపై ఏ స్త్రీకి సానుభూతి ఉండదు. రాధ, నా భార్యకు సభ్యత సంస్కారం ఉన్నాయి. పాపను ప్రేమతో పెంచుతుంది. నీ మాట కాదలేక పెంచిన శోభ మనసులో పాప మీద అసహ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఈ నిజం బయటపడితే పాప బ్రతికేమవుతుందో ఆలోచించావా? శోభకి ఈ విషయం తెలియకుండా ఉంటేనే మంచిది బావా. అలాగే రాధ, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ నిజాన్ని ఎవ్వరికీ తెలియనివ్వనని మాటిస్తున్నా. ఇక నుంచి ఈ బిడ్డ మా బిడ్డ. నువ్వు నిశ్చింతగా ఉండు. అల్లుడు గారు, మావయ్య, ఏంటి ఏదో పాపం తీసుకొచ్చావట? అమ్మాయి ఫోన్ చేసింది. ఎవరా పాప? నా స్నేహితుడు కూతురు మావయ్య. నెల రోజుల క్రితం అతని భార్య ప్రసవించి కళ్ళు మూసింది. అతనేమో అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తొందరలో తిరిగిరాడు కూడా. ఈ దిక్కులేని ఈ బిడ్డ నాకు అప్పగించి అతను రాత్రే వెళ్ళిపోయాడు. స్నేహితుడి మాట కాదనలేక నేను పాపం తీసుకొచ్చాను. స్నేహం అంటే అలా ఉండాలి. అవసరానికి ఆదుకోకపోతే ఇక స్నేహానికి అర్థం ఏముంది? రే 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 రే. అరే రే రే రే, చాలా బాగుంది. అవును, వీళ్ళ నాన్నగారికి వెనక ముందు ఎవరు లేరా? ఆయన ఈ ప్రాంతం వాడు కాదండి, కలకత్తా. బెంగాలీ సరుకు, అందుకే రసగుల్లా లాగుంది. నాన్నగారు, ఆ బుగ్గ మీద పుట్టుమచ్చ చూసారా ఎంత ముద్దొస్తోందో? అందుకే ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. శోభ, అత్తయ్య ఆశీర్వదించింది. అయితే ఇక మన పాపే. పేరేమిటి? పేరు ఇంకా పెట్టలేదనుకుంటారండి. అయితే మనం పెడదాం. మంచి పేరు మీరే పెట్టండి నాన్నగారు. ఆ బాధ్యత నా మీదే పెట్టావా? మనం పేరు పెడితే తిరిగి ఉండకూడదే. ఇదిగో కాంతమ్మ గారు, బాబు పేరు పెడుతున్నాం తుమ్మరు కదా. అబ్బే ఎంత మాట బాబు, ఇలాంటి శుభ సమయాల్లో తుమ్మొస్తుందా? అర్ధరాత్రి వేళ వెలుగులాగా మన ఇంటికి వచ్చింది కనుక జ్యోతి అని పెడదాం. ఎలా ఉంది? చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. అమ్మా, వచ్చావా తల్లి? వెళ్ళిన కాడి నుంచి రోజులు లెక్క పెట్టుకుంటానే ఉంటానమ్మా. అవును, నువ్వు విడుదల కావడానికి ఇంకా 3 మాసాలు ఉండాలి. అదిగో తారీఖు కూడా వేసి పెట్టానమ్మా. అయితే నా లెక్కే తప్పన్నమాట. కాదు బాబాయ్, ప్రవర్తన బాగుందని 3 నెలల ముందుగానే విడుదల చేశారు. అట్టగా? బాబాయ్, పాప ఎలా ఉంది? పాపకేటమ్మా దొరబిడ్డలాగుంది. జ్యోతి అని పేరు పెట్టారు. శోభమే కాదమ్మా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చిట్టి తల్లిని అరచేతిలో ఎన్న ముద్దలా చూసుకుంటున్నారు. ఇప్పుడు నీ బిడ్డ అంటే ఎవరు నమ్మరనుకో. పోనీలే బాబాయ్, భగవంతుడు నన్ను శిక్షించిన నా బిడ్డను బావ ద్వారా రక్షించాడు. నాకంతే చాలు. బాబాయ్, ఏటమ్మా?
పాప అంత చక్కగా ఉందా? చూడ్డానికి 2 కళ్ళు చాలా అనుకో. అదేంటి అమ్మగారు, పాపను వదిలేసి మీరే ఆడుకుంటున్నారు? ఆడుకోవడం కాదే, బంతాట నేర్పుతున్నా. ఓహో, నేర్పడం అంటే ఆడుకోవడం అన్నమాట. చెప్పా అదమా, ఇంట్లో పనంతా పనేసి కబులు చదువుతాను. అమ్మ మనం ఆడుకున్నాం, పట్టుకో. నువ్వెవరు? నా బంతిచ్చే. అమ్మమ్మ చూడు. ఎవరు నువ్వు? అమ్మా అమ్మా రాధ, నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? అమ్మా కారాపు. నువ్వా? ఆగు, మీ అమ్మాయి రాదు కదూ? అవును తల్లి, ఇన్నాళ్ళు ఎక్కడుందో ఏమైపోయిందో. అమ్మా, అయ్యగారి కారు తీసుకెళ్ళాలి. తర్వాత తీసుకెళ్లొచ్చు. కార్ షెడ్ లో పెట్టి ముందు లోపలికి రా. మావయ్య, ఏంటి ఏదో పాపం తీసుకొచ్చావు? అమ్మాయి ఫోన్ చేసింది, ఎవరా పాప? నా స్నేహితుడు కూతురు మావయ్య. నెల రోజుల క్రితం అతని భార్య ప్రసవించి కళ్ళు మూసింది. అతనేమో అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తొందరలో తిరిగిరాడు కూడా. మరేం లేదు, మా డ్రైవర్ రంగన్న కూతురికి డెలివరీ టైం. మెటర్నిటీ స్పెషల్ వార్డులో ఒక రూమ్ ఇప్పించండి. థ్యాంక్స్. బిల్లు నేనే పే చేస్తాను. శోభ, రాధ పరిస్థితి నీకు తెలిస్తే నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. అమ్మా, రంగన్న, ఆ రాధ ఎవరో నీకు తెలుసు కదూ? మాట్లాడవే. ఆమెనేగా నీ కూతురని చెప్పావు. అవునమ్మా. జ్యోతి ఆ రాధ బిడ్డేగా. నా డబ్బు తింటూ నాకే ద్రోహం చేస్తావా? ఇక రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఏం జరిగింది? ఏం జరిగిందా? అయ్యగారు రహస్యం కాస్త బయటపడి. ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావాలి. నేను మాత్రం నాకు పూర్తిగా అర్థమయ్యాడు. ఏమిటి శోభ, ఏం జరిగింది? జ్యోతి ఎవరు బిడ్డని చెప్పారు? మాట్లాడరేవండి. శోభ, ఆవేశపడకు. జరిగిందంతా తర్వాత చెప్తాను. చెప్పిందంతా గుడ్డిగా నమ్మడం వలన ఇంతవరకు వచ్చింది. అసలు మీకు నిజం చెప్పడం చేతనవునా అని? అబద్ధం చెప్పడం మాత్రం చేత కాదు. ఇంతవరకు మీరు చెప్పిందంతా అబద్ధం కాదా? చచ్చిపోయిన రాధ ఎలా బ్రతుకొచ్చింది? పెళ్లి కాకుండానే రాధకి ఎలా బిడ్డ పుట్టింది? శోభ, అనవసరంగా ఆవేశపడకు. నన్ను అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. నాస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు. దాన్ని డ్రైవర్ ఇంట్లో పెట్టి చాటు మటుక నాటకం ఆడుతున్నారు. శోభ, మీ వ్యవహారం బయటపడుతుందని జ్యోతి పరాయి బిడ్డని మభ్యపెట్టి నన్ను మోసం చేసి ఆగేనే కానివ్వండి. చిచి. దాని మీదున్న మోజుతో ఆఖరికి నన్ను కొట్టే స్థితికి కూడా వచ్చారన్నమాట. సరే, దాన్నే ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఈ అవమానాలు భరిస్తూ నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. బాబు, ఏమిటిదంతా? ఏం చేస్తావు అత్తయ్య? నాతో ఇన్నేళ్లు కాపురం చేసి చివరకు నన్ను ఇలా అర్థం చేసుకుంది శోభ. పాపిష్టి వాళ్ళం, మా వల్ల ఇదంతా జరిగింది. నువ్వేం బాధపడకత్తయ్య.
కాదులే బాబు, ఈ పరిస్థితిలో నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. నన్ను కూడా రాధదేరి పంపించే బాబు. కలో గంజో తాగుతూ ఇద్దరం ఒక చోటే పడుంటాం. తెలుగు వన్